క్షత్రియ ఆయన కూడా ఉన్నారు. సో ముందుగా బీసీ సంఘాల నుంచి మనం ఇనిషియేట్ చేద్దాం. సో ఈరోజు బీసీ సంఘాల జేఏసీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడికిపోతాం. ఒక తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తోంది. ఎక్కడి డిపోలకు అక్కడే బస్సులు పరిమితం అయిపోయాయి. బయటికి ప్రజలు కూడా ఎవరు రావట్లేదు. స్కూళ్ళు, కాలేజీలు, వ్యాపార సముదాయాలు మొత్తం కూడా ఒక రకంగా స్వచ్ఛందంగా సక్సెస్ అని చెప్పాలి బంద్ మాత్రం. బట్ దీనికి ఏంటి రిజల్ట్ ఏంటి? అందరూ కలిసి పోరాడుతున్నారు. మీ పోరాటం దేనిపైన? సుప్రీంకోర్టుపై పోరాడుతున్నారా? ఎందుకంటే తీర్పు వ్యతిరేకంగా వచ్చిందని అది మనకు అవకాశం ఉంది సుప్రీంకోర్టు వ్యతిరేకంగా పోరాడడానికి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రాజ్యాంగం తనంతట తానే రాసుకోదని. సో ఎవరో పార్టీయో ప్రభుత్వమో ఇనిషియేట్ చేయాలి. సో పోరాటం దేనిపైన జరుగుతోంది? ఇన్ని పార్టీలు కలిసి కట్టు పోరాటం దేనిపై చేస్తున్నాయి? తెలంగాణ ఉద్యమం తర్వాత ఇన్నేళ్ల విరామం తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో అన్ని పక్షాలు, అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంస్థలు ఏకతాటిపైకి వచ్చి ఎస్ మనం 42% రిజర్వేషన్లు సాధించాల్సిందే, మన పోరాటంలో మన న్యాయం ఉంది, ధర్మం ఉంది. దీంట్లో సాంకేతికపరమైన అంశాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు, ఇవన్నీ కొన్ని లోపాలు ఉండడం వల్ల ఈరోజు నోటికాడ ముద్ద మన దగ్గరికి 42% రిజర్వేషన్లు అనేవి స్పష్టంగా మన నోటికాడికి వచ్చిన తర్వాత లాస్ట్ మినిట్లో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి దాదాపుగా 200-300 మంది ఎలక్షన్ నోటిఫికేషన్లో వాళ్ళు నామినేషన్ వేసిన తర్వాత సడన్గా ఆ రోజు హైకోర్టు స్టే విధించింది ప్రాసెస్ పైన. దానికన్నా ముందు 2 రోజుల ముందు వాదనలు వినిపిస్తున్నారు. నేను కూడా పర్సనల్గా ఇంప్లీడ్ అయ్యాం. హైకోర్టు అందరి వాదనలు వింటానని చెప్పింది. అడ్వకేట్ జనరల్తో వాదన జరిగేటప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున మా అభిప్రాయం ఏంటంటే అడ్వకేట్ జనరల్ గారు కూడా చాలా విషయాలు అడిగితే, జడ్జి గారు అడిగితే నేను కనుక్కొని చెప్తా, తెలుసుకొని చెప్తానన్నారు. ఇక్కడ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్ అనేది 2.5 కోట్ల ప్రజల ఆకాంక్ష. 2.5 కోట్ల ప్రజల ఆకాంక్షకు సంబంధించిన ఒక కేసు హైకోర్టులో నడిచేటప్పుడు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఎంతో జాగ్రత్తగా అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని అన్ని రకాలుగా ప్రిపేర్ అయి రావాల్సిన అవసరం ఉంటుంది. ఆయన మీరు శాసనసభలో ప్రవేశపెట్టిన పాస్ అయిన ఆర్డినెన్స్ను గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు చేయలేదు, చేశారా లేదని అడిగారు. దాన్ని అంత చిన్న విషయాన్ని కూడా నేను తెలుసుకొని చెప్తానని అన్నారు ఆయన. అంటే అక్కడ వాదనలు అనేవి స్పష్టంగా గట్టిగా జరగలేదు. ఎందుకో మరి అది అనుమానాస్పదంగా ఉన్నాయి మా వైపు నుంచి. మేము అనుకుంటున్నాం ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందా, లేదంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఉన్నా ప్రభుత్వ ఉద్యోగుల మధ్యలో ఉందా, అధికారుల మధ్యలో లేదా, ఎక్కడ లోపం ఉందో తెలియదు. మొత్తానికి మొదటి రోజు అంటే మీరు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడో తప్పు చేసిందని అంటున్నారు, అంతేనా? వాస్తవం. ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా మీ రోజు మీ ఉద్యమంలో భాగస్వామ్యం ఉంది కదా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు జరిగేటువంటి ఉద్యమంలో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ మా ఉద్యమంలో భాగం ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, అందరూ ఉన్నారు. అందరూ శాఖాహారులే. కానీ రొయ్యల మూటే మాయమైపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మేము 42% చిత్తశుద్ధి ఉన్నాం, మా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం చేస్తాం, మాకు రాహుల్ గాంధీ మాకు ఇదంతా ఒక ఎక్స్రే మోడలు, తెలంగాణ అనేదే మోడల్, ఇది ఈ మోడల్ని మేము రాబోయే రోజుల్లో దేశం అంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తుంది. మరి ఇన్ని లోపాలతోటి మీరు కులగణన చూస్తే కులగణన చేసిన విధానమే చాలా బ్యాక్ పోతాం టాపిక్. మనం ఏమంటున్నా సాంకేతిక సమస్య అని ఒకటి అన్నారు, తర్వాత ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపించలేదు వాదనలో చాలా గట్టిగా వినిపించింది. సో అటువంటి తప్పిదాలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక ఆలోచన మీరు కనబడుతున్నారు. పోరాటం కాంగ్రెస్ పార్టీ మీద చేయాలి, కానీ కాంగ్రెస్ పార్టీని మీతో పాటుగా భాగస్వామిగా చేసుకుని ఉద్యమం చేయడాన్ని ఎలా చూస్తారు మరి మీరు? ఇప్పుడు ఇది సుదీర్ఘ ఈ 42% రిజర్వేషన్ల సాధన అనే ప్రక్రియ ఇక్కడ కోర్టులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, అక్కడ రాష్ట్రపతి గారు, కేంద్ర ప్రభుత్వం, తర్వాత పార్లమెంటు కూడా ఇన్వాల్వ్ అయిన పరిస్థితులు ఉన్నాయి. మీకు రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారం 243(d)(6) ప్రకారము స్థానిక ప్రభుత్వానికి అధికారం ఉంది, 42% రిజర్వేషన్లు ఇచ్చే అధికారం ఉంది. ఆ అధికారం అనేది మీరు రిజర్వేషన్ ఇచ్చే ముందు కులగణన సాంకేతిక పరంగా స్పష్టంగా గణాంకాలు మీ దగ్గర ఉండి డెడికేషన్ కమిషన్ వాటన్నిటిని పరిశీలించి నివేదిక ద్వారా ఈ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇచ్చింది. అంటే ఒక లెక్క ప్రకారం సాంకేతికంగా పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ తీసుకొని వచ్చారు. కానీ ఇక్కడ గవర్నర్ గారి దగ్గరికి బిల్లు పంపించినప్పుడు ప్రభుత్వ పెద్దలు వెళ్ళి అక్కడ సంప్రదింపులు జరపడం, అలాగే అఖిల పక్షాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము పలుమార్లు బీసీ సంఘాలు మేము కలిసినప్పుడు ఆయన ఏమడిగామంటే మీరు ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోండి, అన్ని అఖిల పక్షాలని ప్రజా సంఘాల వాళ్ళని మనం వెళ్దాం, ఆయన కన్విన్స్ చేద్దాం. ఎందుకంటే ప్రధానమంత్రి గారు కూడా మన బీసీ బిడ్డ, అర్థం చేసుకుంటాడు మన కష్టాలు మన నష్టాలను అర్థం చేసుకుంటారు, ఆయన దగ్గర వెళ్దామని చెప్పాం.
చెప్పిన తర్వాత కాంగ్రెస్ చాలాసార్లు జంతర్ మంతర్ దగ్గర గొడవలు జరిగినాయి, పార్లమెంట్లో కూడా చర్చ ఇదే చెప్పబోతున్నాను నేను. ఏం జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ శాసనసభలో 42% బిల్లు ఆమోదించి ఢిల్లీకి చేరకముందే 2 రోజుల వ్యవధిలోనే చెలో ఢిల్లీ చెలో ధర్నా అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో ప్రాజెక్టుల కోసం, ఎన్నో నిధుల కోసం, ఎన్నో విషయాల దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మంత్రులతోటి, ప్రధానమంత్రితోటి సంప్రదింపుల ద్వారా తెచ్చుకుంటున్నారు. చెలో ఢిల్లీ అంటున్నాడా, ధర్నా అంటున్నాడా? మరి బీసీ బిల్లు కోసం ఎందుకు ధర్నా అనాల్సి వచ్చింది? దానికి కూడా అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ప్రధానమంత్రిని కన్విన్స్ చేయొచ్చు, రాష్ట్రపతి గారు అపాయింట్ కోరి రాష్ట్రపతిని కలవచ్చు. ఇవన్నీ జరగలేదు, మిస్ అయినాయి. ఎందుకు మిస్ అయినాయి? ఏ రాజకీయ కారణాలు? మాకైతే ఒక మాటలో చెప్పండి, మీకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆ రాజకీయ చతురత, లేకుంటే రాజకీయంగా డ్రామాలు కానివ్వండి, వాళ్ళు టెక్నికల్గా చేసిన దాంట్లో పొరపాట్లు కనిపించినాయి, ఖచ్చితంగా ఉన్నాయి. రైట్, ఒక్కసారి కాంగ్రెస్ ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు మీరు ఏం చెప్తారు? సాంకేతిక సమస్యలే కాదు, రాజకీయ డ్రామాల్లో భాగంగా ప్రధానమంత్రిని కలవలేదు. గతంలో తాడూరు శ్రీనివాస్ గారు ఇదే వేదికగా మనం మాట్లాడుకున్నప్పుడు కూడా పార్లమెంట్లో మీరు ప్రైవేట్ చర్చ పెడదామని చెప్పి ఎప్పుడు డిమాండ్ చేయలేదు. రాహుల్ గాంధీ గారు కానివ్వండి, లేకపోతే మీ 8 మంది సభ్యులు ఎక్కడ మాట్లాడలేరు. 2 రోజుల్లోనే వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీ ధర్నా చేసి ఒక పొలిటికల్ డ్రామాకు తెరలేపారు. సో మీరు తప్పిదాలు కనబడుతున్నాయి. ఈరోజు జరిగిన పోరాటంలో కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, లేకపోతే కవిత జాగృతి కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేస్తున్నట్టు ఉద్యమాలు చేసి వాళ్ళు ఇప్పుడు ఎవరేమన్నా చేసుకోండి. మీరు చూస్తూ ఉంటారు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారిని కలుస్తామని చెప్పేసి అపాయింట్మెంట్ కోరితే ఇప్పటివరకు ఇవ్వలేదు. అపాయింట్మెంట్ ఇస్తే కదా అఖిలపక్షాన్ని తీసుకుపోయేది. చాలా స్పష్టంగా బట్టి గారు కూడా మనం నిన్నగాక మొన్ననే ఖమ్మం మధిర కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల కోసం చాలా స్పష్టంగా చెప్పిండు. కిషన్ రెడ్డి గారన్నా, బండి సంజయ్ గారు, రామచంద్రరావు గారు, మీరు ముగ్గురు బాధ్యత తీసుకొని అపాయింట్మెంట్ తీసుకోండి, మేము వస్తాను, మీ నాయకత్వంలో వస్తాను సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మీ నాయకత్వంలో ఇక్కడ శతభీషలు ఏం లేవు, మీ నాయకత్వం మేము వస్తాం. మేము చాలాసార్లు లేఖ రూపంలో అడిగితే వాళ్ళు ఇప్పటివరకు ఇవ్వలేదు. అఖిలపక్షాన్ని తీసుకొస్తాం కాదు, మేము అపాయింట్మెంట్ ఇవ్వనప్పుడు అఖిలపక్షాన్ని ఎక్కడ తీసుకొస్తాం, లెటర్లు పెట్టినా ఇవ్వలేదని. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా కాకపోతే ఇప్పుడు ఆర్డినెన్స్ సంబంధించి 3 నెలలు కాలేదు. మిగతాటి సంబంధించి కూడా మీరు చెక్ చేసుకోండి. ఏ రోజు అసెంబ్లీలో బిల్ అయింది జూన్ 12లో చట్టం 3 నెలలు కాలేదు, ఇంకా ఇప్పుడు అమెండ్మెంట్ కూడా 3 నెలలు కాలేదు, అది మాట్లాడుకుంటున్నాం. బట్ ఈ రోజు శాసన మండలి శాసనసభ 17-18 తేదీలు అయిన తర్వాత ఎమ్మటే పంపితే వాళ్ళు రాష్ట్రపతి వరకు పంపారు మార్చి 30న. రాష్ట్రపతి కార్యాలయం కేంద్ర హోంశాఖకు జూన్ 12 పంపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడిగితే జూలై 22 మొత్తం దానికి సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అడిగిందో దానికి సంబంధించిన సమాధానం కూడా చెప్పాను. టాపిక్ వరకు మాట్లాడితే సాంకేతిక సమస్య మీకు చిత్తశుద్ధి కనిపించలేదనే రకంగా బీసీ సంఘాలు అనుకుంటున్నాయి. ఇక్కడ మీరు అవకాశం గుర్తుపెట్టుకోండి, బీసీ సంఘాలు డెడికేషన్ కమిషన్ ఏమని చెప్పి కోర్టు పేరు, కోర్టు తర్వాత డెడికేషన్ కమిషన్ వేసి రెండోసారి అవకాశం అంటే రెండోసారి అవకాశం. 76 క్వశ్చన్లకు సంబంధించినటువంటి క్వశ్చనర్ అప్పుడు కూడా చాలా వివాదాలు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ క్రియేట్ చేశారు. తర్వాత కులగన్న వివరాలు బయట పెట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఏం స్టాండ్ తీసుకున్నారు, ముస్లిమ్స్ ఉన్నారని చెప్పి, ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి మేము ఒప్పుకోవడం అని చెప్పేసి బండి సంజయ్ గారు చాలా స్పష్టంగా ఉంది. దీని విషయంలో చాలా స్పష్టంగా, ఎందుకంటే చాలా మొన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ముస్లిమ్స్ ఉన్నారు, గుజరాత్లో ఉన్నారు, మధ్యప్రదేశ్ ఉన్నారు. ఏకంగా మన్ కీ బాత్లో ఏకంగా నరేంద్ర మోడీ గారు 20 కులాలకు సంబంధించి ముస్లిం తెగలు నేనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలో చేర్చినని చెప్పి చాలా స్పష్టంగా వారే మాట్లాడారు. జార్ఖండ్లో అమిత్ షా గారు 50% సీలు ఎత్తేస్తని చెప్పి వారు మాట ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర కులగన్ల వివరాలు నమోదు చేసుకోలే. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, భారతీయ జనతా పార్టీ డీకే గారు కులగన్న వివరాలు నమోదు చేసుకోరు. 96.9% తెలంగాణ రాష్ట్ర కులగన్లను నమోదు చేసుకుంటే 3.1% మాత్రమే నమోదు చేస్తారు. మీకు చిత్తశుద్ధి లేదనేది మాట బీసీ సంఘాలు చెప్తున్నారు. చిత్తశుద్ధి మీరు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరిన అంటున్నారు, ఇవ్వలేదని అంటున్నారు. జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసిన మీరు పార్లమెంట్ ఎందుకు చర్చగా డిమాండ్ చేయలేకపోయారు? పార్లమెంట్ సంబంధించి ఆ టైంలో అప్పటికే పార్లమెంట్ స్టార్ట్ నడుస్తుంది. అప్పుడు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన రోజు పార్లమెంట్ నడుస్తుంది. ఇప్పటికే వేరే అంశాల మీద సంబంధించి అది 1-2 రోజులు మీటింగ్ అది. దానికి సంబంధించి జంతర్ మంతర్ ధర్నా చేసినప్పుడు జార్ఖండ్ లో శివసోరెన్ గారు దాని పేరు రాహుల్ గాంధీ గారు అక్కడ స్టక్ అయ్యడంతో రాహుల్ గాంధీ గారు మీటింగ్ రాదు, ఖర్గే గారు ఇద్దరు అక్కడనే స్టక్ అయ్యారు కదా, మనమే చూసినాం. రేపు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు. మొన్న హైకోర్టులో కూడా నేను కూడా ఇంప్లీడ్ అయిన కేసులో 88 కోట్ల పేజీలకు సంబంధించిన సమాచారం మా దగ్గర ఉంది. అభిషేక్ మను సింగ్ గారిని ఎంగేజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రవి వర్మ ప్రసాద్ గారు అక్కడ కర్ణాటక గతంలో ఏజీగా పనిచేసారు, వారు బీసీ కమిషన్ చైర్మన్ చేశారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ? చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ రోజు పోరాటం ఎవరిపైన మరి? ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏమంటా ఉంది, రాష్ట్రంలో ఒప్పుకుంటుంది, కేంద్రంలో ఒప్పుకుంటలే. దాని సాకు ఏం చెప్తారు, ముస్లింస్ అని చెప్తా ఉన్నారు. గతంలో కూడా ఇదే జరిగింది. నితీష్ కుమార్ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వమే పోరాటం లేదు, అదే చెప్తారు, కేంద్ర ప్రభుత్వమే పోరాటం. అదేనే ప్రభుత్వంగా ఉంటూ మీరంతా రోడ్లకు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ డైరెక్ట్ అడగాలనుకుంటున్నాను నేను, బీసీల పక్షాన్ని బీసీ సంఘాలు అడుగుతలేదు కానీ
మీరందరూ కూడా అఖిల